ఏ చాక్లెట్ చెప్పి ఎటు పోతున్నావు ఎప్పుడు నువ్వు ఎటు పోతున్నావు ఎందుకు పోతున్నావు హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము డీమార్ట్కి పోతున్నాం. నా ముద్దు మీద పెట్టి తీదా. మేము డీమార్ట్కి పోతున్నాం. డీమార్ట్కి ఎందుకంటే అట్టే టైం పాస్. మన విశాల్ మార్కెట్లో టైం పాస్కి పోయినా కానీ ఏదో ఒకటి కొంటాం కంపల్సరీ. అట్లా చూడాలనిపించి పోతున్నాం డీమార్ట్కి. పాపం బాగా రోజులు అయిందని చూడక. టైం అయితే 10 అవుతుంది. కొంచెం తినేసి 11-12 వరకు అట్లా బయలుదేరినా. ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుంటున్నాం. మాకు బెండకాయ కూర పోతలేదు. గ్లాస్లో వేయాలి. గ్లాస్లో అయితే మంచిగా కలిపొస్తుంది. ఈ మీద చాక్లెట్ తింటాను. ఎటు పోతున్నావురా? ఎందుకు అత్తేనే? ఇగో ఈమెను రమ్మంటే అత్తలేదు డీమార్ట్కి. మెక్కు డీమార్ట్ చూసి బోరు కొట్టిందట. అవును, రావు కదా. ఇక్కడ నేను యాపిల్ కోసం కొన్ని స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. అంటే తీసుకువెళ్ళడానికి ప్యాక్ చేస్తున్నాను. తీసుకెళ్ళడం ఎందుకు అంటే బస్సులో తింటుందేమో అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తినడానికి ఏం కుదరదు, అన్నీ లాక్ చేసేస్తారు. కాకపోతే బస్సులో ఏమైనా తింటుందేమో అని అలా కొన్ని ప్యాక్ చేశాను. కానీ అవైతే అసలు ఓపెనే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ శ్రీరాంపూర్ దగ్గరలో చిప్స్ అమ్ముకుంటూ వస్తారు కదా, యాపిల్కి అవంటే చాలా ఇష్టం. వెళ్ళేటప్పుడు ఒక ప్యాకెట్ తీసుకున్నాము అండ్ వచ్చేటప్పుడు కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాము. అవి తినుకుంటూ ఉంటుంది. యాక్చువల్ అయితే పేరు తనది, కానీ తినడం మాత్రం మేము తన కోసం తీసుకుంటాము. తను తింటుంది, మేము కూడా తింటాము. ఎక్కడైనా అంతే, చిన్నపిల్లలు ఉన్న దగ్గర చిన్నపిల్లల పేరు చెప్పుకొని పెద్దవాళ్ళు తినడమే జరుగుతుంది. సో మాకు కూడా అంతే. తనకు కొనిచ్చి అందులో సగం తనకి అండ్ సగం మాకు పడతారు. మరి హ్యాపీ వెనకకి చూడు. హ్యాపీ హాయ్ అప్పు. అయ్యో స్టైలు వీడియో రాదు. డీమార్ట్ పట్టుకున్నావా? బూమ్ బూమ్ హలో బూమ్. ఫైనల్గా మేమైతే డీమార్ట్ అయితే వచ్చేసాము. ఈ డీమార్ట్ చూడడానికి ఎంత బాగుంటుందంటే బయట బాగుంటుంది అండ్ లోపల కూడా బాగుంటుంది. దీన్ని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే ఒక ఫారిన్లో షాపింగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఫారిన్లో కొన్ని బ్లాగ్స్ చూస్తుంటే ఫారిన్లో కూడా ఇలాగే ఉంటుంది కదా, బయట ఈ పార్కింగ్ లోపల అదంతా అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి, కలిపి ఉన్నాయి. హ్యాపీ హాయ్ గిజ్జుడు. ఇలాంటి బౌల్ కావాలి, అక్కడుందా? కొందాం. బిస్కెట్ ప్యాకెట్ కూడా స్టిక్కర్ వేయించాము ఎక్కడో. ఇక్కడ అట్లా వేస్తుంది యాపిల్తో, మామూలుగా ఉండదు. కర్చీఫ్ ఉంది కానీ బ్యాగ్ లోపల ఉంది. ఆన్ పేరు చెప్పుకొని నువ్వు తింటానవా? బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్ ప్యాకెట్కి వెనక స్టిక్కర్ చూపించాను కదా, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. ఏంటంటే మేము లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నేను ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. నాకు మెయిన్గా డీమార్ట్ అంటే ఫస్ట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకురానికి గుర్తుకొచ్చింది. ఎందుకంటే అక్కడ కాస్ట్ తక్కువ పడుతుంది, 85 రూపీస్ పడింది నాకు. అది వెళ్ళగానే తీసుకొని అందులో వేసేసాను ట్రాలీలో. అది యాపిల్ చూసి మమ్మీ తింటా అని ఒకటే సాగొట్టింది. అది అంటే లోపల ఉన్నప్పుడే బిల్ చేయించుకొని ఓపెన్ చేసి తిందామని నేనైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి వాళ్ళు పెద్ద ప్రాసెస్ చెప్పారు. కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు దానికి స్టిక్కర్ వేశారు. స్టిక్కర్ వేసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు అడగడమే, మేడం ఎందుకు ఓపెన్ చేశారు, అలా పర్మిషన్ లేకుండా ఓపెన్ చేయకూడదు, బిల్ అయిపోయిన తర్వాతనే ఓపెన్ చేయాలని ప్రతి ఒక్కరు అడగడమే. అలా అడిగిన వాళ్ళందరికీ లేదండి పాప ఆగట్లేదు, మేము ముందే బిల్ చేయించుకున్నాము అని ఆ స్టిక్కర్ చూపిస్తూ వచ్చాను. నాకు యాపిల్ని తీసుకొని ఎటైనా వెళ్తే అంటే తీసుకొని వెళ్ళాలని ఉంటుంది ఎక్కువ. కాకపోతే ఎటైనా వెళ్తే కొంచెం తలకే నొప్పి, బాగా ఇరిటేట్ చేస్తుంది. తనకు ఈ పింక్ కలర్ బాక్స్ నచ్చిందట, అది కావాలంది. కానీ అంతకుముందే ఆల్రెడీ ఇక్కడ A to Z బజార్లో తీసుకున్నాము, అందుకే మళ్ళీ తీసుకోలేదు. అండ్ ఇక్కడ
ఒకటి జరిగింది మాకు ఇన్సిడెంట్. ఏంటంటే మేము ఇంతకుముందు షర్ట్స్ తీసుకున్నప్పుడు చూపించాను కదా, అక్కడ మేము చూసిన దగ్గర అన్ని షర్ట్స్ 200 అని ఉన్నాయి. కాకపోతే మేము ఒక షర్ట్ పైన 200 ఉండే, ఆ షర్ట్ తీసుకున్నాము. ఇంకో షర్ట్ పైన కూడా 200 ఉంది అనుకొని తీసుకున్నాము. ఎందుకంటే అది 200 ర్యాక్లోనే ఉండే కాబట్టి 200 ఉంటుంది కదా ఎలాగో అని తీసుకున్నాము. కానీ బిల్ చేపించాము. బయటకు వచ్చిన తర్వాత ఎందుకో అనుకోకుండా బిల్ ఎక్కువ అయింది అని చూస్తే ఆ షర్ట్కి అయితే 400 బిల్ వేశారు. మేము వెళ్ళి అడిగాము. అంటే తప్పు వాళ్ళది కాదు, మాది కూడా కాదు. మేము చూసుకోలేదు, వాళ్ళకు అంత రేట్ ఉందని తెలీదు. మేము 400 అనుకున్నాం కావచ్చు అని వాళ్ళు కూడా బిల్ వేశారు. కాకపోతే అక్కడ జరిగింది వేరు. మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేయించి ఇంకోటి తీసుకుని వచ్చాము. దానికి కూడా కొంచెం పెద్ద సోది ప్రాసెస్ ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ రిజిస్టర్లో పేరు ఎంటర్ చేసుకొని మొబైల్ నంబరు, తర్వాత ఇంకేదో చేసి తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే అప్పుడు ఎక్స్చేంజ్ ఇచ్చారు. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇక్కడ అన్నీ తీసుకున్నవి ఏంటంటే మా చిన్న మదర్కి చూపిస్తున్నాము. ఎందుకంటే తను రాలేదు కదా, చూపించి ఏడిపిస్తున్నాము. మేము అవి తీసుకున్నాం, ఇవి తీసుకున్నాం, అక్కడ మంచిగా ఉంది అది అని ఏడిపిస్తాము. ఇక్కడ ఈ ఫైల్స్ ఏంటంటే చాలా తక్కువ, అంటే 13 రూపీస్కి ఒక ఫైల్ పడింది. ఒకటి 13 రూపీస్ అండ్ ఒకటి 19 రూపీస్. చూడండి కాస్ట్ కూడా చూపిస్తున్నాను, చాలా తక్కువ పడింది. అండ్ నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఒక షార్ట్ వీడియోలో పెడతాను. దీని తర్వాత ఆ షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఈ ప్లాస్టిక్ సెట్ అయితే చాలా బాగుంది. ఇది 100 రూపీస్కి 4 అన్నమాట. నేనైతే పెద్ద ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళేసి అని తీసుకొని వచ్చి ఉన్నాను కాబట్టి ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. ఈ బాక్స్ మాత్రం తీసుకున్నాను, అంటే ఈ గ్లాస్ జార్ మాత్రం తీసుకున్నాను. ఒకటి గ్రీన్ కలర్ది అండ్ చిన్నది ఇంకొక బ్లాక్ కలర్ది చిన్నగా ఉంది, అది భలే ఉంది. అది 13 రూపీస్ పడింది నాకు. అక్కడ బ్లాక్ కలర్ది కనిపిస్తుంది కదా, అలాంటిది ఒకటి రెడ్ కలర్ది తీసుకున్నాను. అంతే. అవి 2 యాపిల్కి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్ ప్యాకెట్ అండ్ ఒక చాక్లెటు, అంతే. అంతకంటే ఎక్కువైతే ఏం తీసుకోలేదు. ఇదే అండి ఈరోజు నా డీమార్ట్ వ్లాగ్. అండ్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.